మినుములతోటి సున్నుండలు చేసుకోవడం ఎలాగో చూద్దామండి. ఈరోజు 2 కేజీల మినుములు తీసుకున్నాను. పొయ్యి మీద బాండీలో వేయిస్తున్నాను. అవి వేగాయో లేదో తెలుసుకోవటం కోసం అప్పుడప్పుడు కొంచెం గింజలు కిందేసి వాటిని పగలగొట్టి చూస్తే తెల్లగా ఉంటేనేమో వేగనట్టు, కొంచెం దోరగా కలర్ వస్తే మాత్రం వేగినట్టు. అందుకని తిప్పుకుంటూ వేగాయా లేదా అనేది చూసుకోవాలి. తెల్లగానే ఉన్నాయి, ఇంకా వేగలేదు. మనం నోట్లో వేసుకొని తిన్నా కూడా తెలుస్తుంది టేస్టు. ఇప్పుడు వేగాయి. ఎన్ని వాయిలు అయితే అన్ని వాయిలు అలా చూసుకుంటూనే వేపుకోవాలి. కొంచెం కలర్ రావాలి. కొంచెం కలర్ వస్తే వేగినట్టు. ఇప్పుడు కూడా వేగాయి. వేగాయండి. ఇలా రావాలి దోరగా. తీసేసి పక్కన వేసుకోవాలి. తోలు ఊడిపోవటం కోసం, బద్ద అవ్వడం కోసం నేను తిరగట్లో పోసి విసిరాను. ఎక్కువగా పోసుకోవాలి దోశల నిండా, బద్ద అవ్వడం కోసం. పొట్టు ఊడిపోవాలి కాబట్టి కొంచెం ఎక్కువే పోసుకోవాలి. బద్ద అవుతుంది, ఇంకా పొట్టు కూడా ఊడిపోతుంది. బద్ద అవుతుందా లేకపోతే ఇంకా ఎక్కువ ఏమైనా ముక్క అయిపోతుందా అనేది చూసుకోవాలి. అన్నీ పోసుకుంటే సరిపోతుంది. విసరటం అయిపోయిందండి. లాస్ట్లో మిగిలినవి చివరికి అనుకుని తీసేసుకోవాలి. చివరికి అనుకొని తిప్పితే అన్నీ నలిగిపోతాయి. తర్వాత తీసేసుకోవాలి. ఇప్పుడు చెరగాలండి. ఆ పొట్టంతా వచ్చేస్తుంది. పొట్టు తీసేసిన తర్వాత
మళ్ళీ అదే తిరగల్లో వేసుకొని పిండి ఇసురుకున్నాను. మీరు తిరగల్లో విసరలేకపోతే మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. నా దగ్గర అవైలబుల్గా ఉంది కాబట్టి తిరగట్లోనే వేసాను. ఈసారి మాత్రం కొంచెమే వేసుకోవాలి, పిండి పడాలి కాబట్టి. ఎక్కువ వేసుకుంటే మాత్రం పిండి పడదు. పిండి ఎలా ఉండాలి అంటే 70% పిండి 30% రవ్వ ఉండేలాగా ఉండాలి. అలా విసురుకోవాలి. అలా ఉండాలండి పిండి. లేదనుకుంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. పిండి రెడీ అయిపోయింది. దీంట్లోకి కొబ్బరి 1/4 కేజీ, వేయించిన శనగపప్పు కూడా 1/4 కేజీ. ఈ రెండింటిని మిక్సీ వేసుకొని పట్టుకొని పెట్టుకోవాలి. బెల్లం 2 కేజీలు తరిగి పెట్టుకున్నాను. కరెక్ట్గా 2 కేజీలు సరిపోయింది తీపి. పది నుంచి 15 యాలక్కాయలను కూడా దంచి ఆ పైనున్న తోలు తీసి పక్కన పెట్టేసి వాటిని మెత్తగా దంచి పెట్టుకున్నాను. ఈ పిండిలో మినప్పిండిలో కొబ్బరి, వేయించిన శనగపప్పు పొడి చేసి పెట్టుకున్నాను, అది ప్లస్ బెల్లం, వేసి కలిపాను. ఆ తర్వాత యాలుక్కాయ పొడి కూడా అన్నిటినీ కలిపి మిక్స్ చేసుకుని మళ్ళీ ఈ బెల్లం అది దాంట్లో కలవటం కోసం ఒకసారి మిక్సీలో పట్టుకున్నాను. మిక్సీలో గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని గట్టిగా పిసికితే ఉండొస్తుందా లేదా తెలుస్తుందండి. మనం టెస్ట్ చేసుకోవచ్చు. నెయ్యి 1/2 లీటరు పోసామండి. 1/2 లీటర్ పట్టింది, కరెక్ట్గా సరిపోయింది. వేడి చేశాను, వేడి చేసి కలిపి ఉండలు చేసుకున్నాము.
2 సార్లుగా కలిపాము. మేము కొంచెం తీపి మరీ ఎక్కువగా తినాము. మాకు 2 కేజీలు కరెక్ట్గా సరిపోయింది. మీకు ఇంకా ఏమన్నా కొంచెం బాగా తీయగా తినే అలవాటు ఉంటే ఒక్క పావు కేజీ వీటన్నిటి మీద కలుపుకోండి. మాకైతే సరిపోయింది తీపి. నెయ్యి అది కలిసేలాగా కలుపుకోవటమేనండి. ఇంతకుముందైతే రోట్లో వేసి దంచి తర్వాత నెయ్యి వేసి కలిపేవాళ్ళం. ఇప్పుడు మిక్సీ చేసాం కాబట్టి చేతితో కలుపుకోవడమే. ఈ పద్ధతిని మా అమ్మ వాళ్ళ అమ్మమ్మల కాలం నుంచి కూడా ఫాలో అవుతున్నామని చెప్పింది నాకు. అలాగే చేసేవాళ్ళంట. కొబ్బరి మినుము జిగురుని కొంచెం బ్రేక్ చేయటం కోసం, జిగురుని తగ్గించడం కోసం కొబ్బరిని వేస్తారంట. శనగపప్పు కూడా, ఆ రెండింటిని దానికే వాడతారంట. ప్లస్ టేస్ట్ కోసం కూడా. రెడీ అయిపోయాయండి సున్నుండలు. మీరు కూడా ట్రై చేయండి, చాలా రుచిగా వచ్చాయి.